571. Question number 571. What it is? Which of the following metal form ionic bond easily? ఏది ఈజీగా అయానిక్ బాండ్ ఫామ్ చేస్తుందంటే ఈ లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం, ఫ్రాన్షియం ఈజ్ ఎలక్ట్రోపాజిటివ్ రేడియో యాక్టివ్ నేచర్ కాబట్టి దీని గురించి చర్చించాం. గ్రూప్లో పైనుండి క్రిందికి వచ్చిన కొలది గ్రూప్లో పైనుండి క్రిందికి మెటల్స్లో ఇవి మెటల్స్ కదా, మెటల్స్లో గ్రూప్లో పైనుండి క్రిందికి వచ్చిన కొలది అయానిక్ బాండ్ ఫార్మేషన్ ఇంక్రీజ్ అవుతుంది, అంటే స్ట్రాంగ్ అయానిక్ బాండ్ ఫామ్ అవుతుంది. కిందికి వచ్చిన కొలది ఏమవుతుంది? స్ట్రాంగ్ అయానిక్ బాండ్ ఫామ్ అవుతుంది. అదే నాన్ మెటల్స్ ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, అస్టాటిన్. సో ఇందులోపల ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, అస్టాటిన్లో కింది నుంచి పైకి పోయిన కొలది ఇంకో టెన్నిసిన్ కూడా ఉంటుంది కింది నుంచి పైకి వెళ్ళిన కొలది ఏమవుతుంది? అయానిక్ బాండ్ ఫార్మేషన్ ఇంక్రీజ్ అవుతుంది. స్ట్రాంగ్ అయానిక్ బాండ్ అంటే ఫస్ట్ ఏ మరియు సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్లో క్రింద ఉండాలి, సిక్స్త్ లేదా సెవెంత్ గ్రూప్ ఎలిమెంట్స్లో పైన ఉంటే వీటి మధ్య స్ట్రాంగ్ అయానిక్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. స్ట్రాంగ్ అయానిక్ బాండ్ ఫామ్ అవుతుంది. కాబట్టి ఇందులో స్ట్రాంగ్ అయానిక్ బాండ్ ఫామ్ చేసేది ఏంటిది? కింద ఉండాలి. సీజియం ఉంది కాబట్టి సీజియం ఆన్సర్. నెక్స్ట్ 572 చూడండి క్వశ్చన్ నెంబర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫార్మ్స్ యానయాన్ ఈజీలీ? ఏది ఈజీగా యానయాన్ ఫామ్ చేస్తుంది? సెవెంత్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ ఈజీగా యానయాన్ని ఫామ్ చేస్తాయి. సెవెంత్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ ఏంటివి? ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, అస్టాటిన్, టెన్నిసిన్. దీస్ ఆర్ ద వాట్ సెవెంత్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్. మరి ఇందులో పైనది ఈజీగా ఫామ్ చేస్తుందా, కిందిది ఈజీగా ఫామ్ చేస్తుందా అని అంటే పైన ఉన్న ఎలిమెంట్ ఈజీగా యానయాన్ని ఫామ్ చేస్తుంది. అదే మెటల్స్లో అయితే కింద ఉన్న ఎలిమెంట్ ఈజీగా క్యాటయాన్ని ఫామ్ చేస్తుంది. సో ఈ క్యాటయానికి యానయానికి మధ్య స్ట్రాంగ్ అయానిక్ బాండ్ ఫామ్ అవుతుంది. కాబట్టి ఈజీగా యానయాన్ని ఫామ్ చేసే ఎలిమెంట్ ఏది? ఫ్లోరిన్. ఈజీగా యానయాన్ని ఫామ్ చేసే ఎలిమెంట్ ఏది? ఫ్లోరిన్ ఈజీగా ఫామ్ చేయడం జరుగుతుందనేది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ 23. క్వశ్చన్ నెంబర్ 23 చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అయానిక్ కాంపౌండ్ ఫార్మ్డ్ ఈజీ? ఏ అయానిక్ కాంపౌండ్ ఈజీగా ఫామ్ అవుతుంది? సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం. వీటి ఉన్నాయి కదా, ఓకే రైట్. సో ఇప్పుడు పైన ఇక్కడ ఫ్లోరిన్, క్లోరిన్, ఈ క్లోరిన్ తోటే ఫామ్ చేస్తాయి. అంటే అన్నిటిలో క్లోరిన్ ఉంది కాబట్టి మనం క్లోరిన్ని బేస్గా చేసుకొని వి కాంట్ ఎక్స్ప్లెయిన్. క్లోరిన్ని బేస్గా చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేయలేము. కాబట్టి మిగతా ఎలిమెంట్స్ సోడియం, రుబీడియం, సీజియం, పొటాషియంని బేస్గా చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేయాలి. పైనుంచి కిందికి వచ్చిన కొలది క్యాటయాన్ ఈజీగా ఫామ్ అవుతుంది. అయానిక్ బాండ్ నేచర్ ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ఈజీగా క్యాటయాన్ ఫామ్ కావాలంటే పైనుంచి కింద ఉండాలి. కింద ఉన్న ఎలిమెంట్ ఏది? సీజియం. కాబట్టి దీనివల్ల స్ట్రాంగ్ అయానిక్ బాండ్ ఫామ్ అవుతుంది. ఈజీగా అయానిక్ బాండ్ అనేది ఫామ్ అవడం జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి. క్యాటయాన్లోనైతేనేమో ఎలిమెంట్ కింద ఉండాలి, యానయాన్లోనైతే ఎలిమెంట్ పైన ఉండాలి. అంటే మెటల్స్లో ఎలిమెంట్ కింద ఉండాలి, నాన్ మెటల్స్లో ఎలిమెంట్ పైన ఉండాలి. ఉంటే ఇట్లా క్రాస్ ఉంటే స్ట్రాంగ్ అయానిక్ బాండ్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ 24th క్వశ్చన్ చూడండి. ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ Mg+2 ఈజ్ Mg+2. ఎంజీది ఎంత? అటామిక్ నెంబర్ 12. కాబట్టి దాని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 2, 8, 10, 2, 12 అవుతుంది. Mg+2 ఉందంటే ఏంది? 2 ఎలక్ట్రాన్స్ లూజ్ చేసింది, 2 ఎలక్ట్రాన్స్ వెళ్ళిపోయినాయి. కాబట్టి దాని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 2, 8. దాని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటిది? 2, 8. 2, 8 అనేది దాని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. నెక్స్ట్ 535. ఇది 525 ఏంటంటే 535 క్వశ్చన్, నెంబరింగ్ మిస్ అయింది దానిలో. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ ఫర్ అయానిక్ కాంపౌండ్స్? అయానిక్ కాంపౌండ్స్కి కరెక్ట్ కానిది ఏది? అయానిక్ కాంపౌండ్స్ కనుక తీసుకున్నట్టయితే అన్ని అయానిక్ కాంపౌండ్స్ కూడా సాలిడ్సే. ఎందుకు సాలిడ్స్? ఇది ప్లస్ మైనస్ ఛార్జెస్ ఉంటాయి. ప్లస్ మైనస్ ఛార్జెస్ మధ్య స్ట్రాంగ్ అట్రాక్షన్స్ ఉంటాయి. స్ట్రాంగ్ అట్రాక్షన్స్ వలన ఇందులో ఉన్న పార్టికల్స్ చాలా దగ్గరగా ఉంటాయి. పార్టికల్స్ దగ్గరగా ఉన్నాయంటే సాలిడ్ అవుతుంది. కండక్ట్స్ ఎలక్ట్రిసిటీ ఇన్ సాలిడ్ స్టేట్? నో. ఇందులో అయాన్స్ ఉంటాయి కానీ స్వేచ్ఛ అయాన్లు ఉంటేనే కరెంట్ అనేది పాస్ అవుతుంది. సాలిడ్ స్టేట్లో ఈ అయాన్స్ ఒకదానికొకటి చాలా దగ్గరగా ఉండి స్ట్రాంగ్గా ఉంటాయి. ఇవి కదలవు అంటే స్వేచ్ఛ కాదు అంటే కండక్టివిటీ ఉండదు. హై మెల్టింగ్ పాయింట్, హై మెల్టింగ్ పాయింట్ ఉంటుంది. స్ట్రాంగ్ బాండ్ ఉంది కాబట్టి హై మెల్టింగ్ పాయింట్ ఉంటుంది.
సాల్యుబుల్ ఇన్ వాటర్, ఆల్ అయానిక్ కాంపౌండ్స్ ఆర్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్. పోలార్ సాల్వెంట్ కదా వాటర్ అనేది, ఇవి పోలారు, వాటర్ కూడా పోలార్ సాల్వెంట్ కాబట్టి ఈజీగా డిజాల్వ్ అవుతుంది. కాబట్టి దిస్ వన్ ఈజ్ ద రాంగ్ ఆప్షన్. కండక్ట్స్ ఎలక్ట్రిసిటీ ఇన్ సాలిడ్ స్టేట్, బట్ దే కండక్ట్ ఎలక్ట్రిసిటీ ఇన్ లిక్విడ్ స్టేట్ అండ్ సొల్యూషన్ స్టేట్. సాలిడ్ స్టేట్లో కండక్ట్ చేయవు. ఎందుకు కండక్ట్ చేయవు అంటే ఫ్రీ అయాన్లు ఉండవు, దానిలో అయాన్లు ఉన్నాయి కానీ అవి ఫ్రీగా లేవు. అదే లిక్విడ్ స్టేటు సొల్యూషన్ స్టేట్ కనుక వస్తే వేరే దానిలో కరిగించినా లేదా లిక్విడ్గా మార్చినా కూడా ఫ్రీ మూవేబుల్ అయాన్స్ వస్తాయి. ఫ్రీ మూవేబుల్ అయాన్స్ వస్తాయి కాబట్టి అప్పుడు కరెంటును పాస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్,